దాయాది పాకిస్తాన్లో ఏదో జరుగుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని మట్టుపెడుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఉగ్రవాదులను తుపాకీతో కాల్చి పరారైపోతున్నారు. వారిని పట్టుకునేందుకు పాకిస్తాన్ తలమునకలు పడుతోంది. ఇప్పటి వరకు చిన్న చిన్న ఉగ్రవాదులను మట్టుపెట్టిన వారు ఇప్పుడు ఏకంగా ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై అటాక్ చేసినట్లు తెలుస్తోంది. దావూద్ నిద్రిస్తున్న సమయంలో విష ప్రయోగం జరిగిందని తెలుస్తోంది. దావూద్ కరాచీలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి గంటగంటకు క్షీణిస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. 65 ఏళ్ల దావూద్ ఇబ్రహీం కోసం ఇండియానే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు వెతుకుతున్నాయి. అతడు పాకిస్తాన్లోనే ఉన్నాడనేది బహిరంగ రహస్యం. 1993 ముంబై పేలుళ్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలో కీలక సూత్రధారి ఇతడే. అప్పట్నుంచి పాక్లోని ఆశ్రయం పొందుతున్న దావూద్ దశాబ్దాలుగా తన ఉనికిని వెల్లడించలేదు. కనీసం అతడికి చెందిన ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అలా అండర్ వరల్డ్ డాన్ పాకిస్తాన్లో సీక్రెట్గా ఉంటున్నాడు. ఇంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న దావూద్పై విష ప్రయోగం జరిగినట్టు తెలుస్తోంది. అయితే దావూద్పై విష ప్రయోగం చేసింది ఎవరు అనేది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. దావూద్పై విష ప్రయోగం జరిగినట్లు వార్త వ్యాపించడంతో పాకిస్తాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా సేవలు నిలిచిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు పెద్ద నగరాలైన లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్లలో కూడా సర్వర్ డౌన్ అయింది. ఇవే కాకుండా ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఏదో జరుగుతుందనే విషయం మాత్రం తెలుస్తోంది.